పూరా లోకల్. యమన్లో కేరళ నర్సు నిమిషప్రియ ఉరిశిక్ష మళ్లీ మొదటికే వచ్చింది. ఆమె ఉరి వాయిదా పడిందే తప్ప శిక్ష నుంచి తప్పించుకునే అవకాశం కనిపించడం లేదు. ఇందుకోసం ఉన్న ఒకే ఒక మార్గం మూసుకుపోయింది. నిమిష ఉరి ఆగాలంటే బ్లడ్ మనీ ఒకటే ఆధారం. దీనికి అవసరమైన మొత్తాన్ని చెల్లించడానికి నిమిష కుటుంబం సిద్ధమైంది. అయితే దీనికి మృతుడి కుటుంబ సభ్యులు అంగీకరించడం లేదు. నిమిషకు శిక్ష పడాల్సిందేనని మృతుడి కుటుంబం పట్టుబడుతోంది. నేరానికి క్షమాపణ ఉండదని మృతుడు సోదరుడు అబ్దుల్ ఫత్తా మెహదీ స్పష్టం చేశారు. ఆమెకు శిక్ష పడాల్సిందేనని, బ్లడ్ మనీకి అంగీకరించబోమని వెల్లడించారు. శిక్ష అమలు వాయిదా తర్వాత ఆయన ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టారు. మధ్యవర్తిత్వం సయోధ్య కోసం ప్రస్తుతం జరుగుతున్న ప్రయత్నాలు కొత్తవేమీ కావని ఆయన అన్నారు. ఇది తమకు ఎలాంటి ఆశ్చర్యాన్ని కూడా కలిగించడం లేదని చెప్పారు. అలాగే తాము ఎదుర్కొన్న ఒత్తిళ్లు తమ అభిప్రాయాన్ని మార్చబోవని స్పష్టం చేశారు. అయితే ఈ శిక్ష వాయిదాన్ని తాము ఊహించలేదని, అంత మాత్రాన డబ్బుతో మనిషి ప్రాణానికి వెలకట్టలేమని కూడా ఆయన తేల్చి చెప్పారు. తమకు న్యాయం దక్కాల్సిందేనని అర్థం వచ్చేలా ఈ పోస్టులో ఆయన రాసుకొచ్చారు. అలాగే దోషిని బాధితురాలుగా చిత్రీకరించే ప్రయత్నం కూడా చేయొద్దని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అంతకుముందు నిమిష మరణశిక్ష వాయిదా పడిన విషయాన్ని భారత విదేశీ వ్యవహారాల శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. యెమెన్ జైలు అధికారులతో పాటు ప్రాసిక్యూషన్ కార్యాలయంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపింది. నిమిష బాధిత కుటుంబాలు పరస్పర అంగీకారానికి వచ్చి కేసును పరిష్కరించుకునేందుకు మరింత సమయం ఇవ్వాలని కొద్ది రోజులుగా యెమెన్ ప్రభుత్వాన్ని భారత్ కోరుతోంది. అంతకుముందు బాధిత కుటుంబానికి $1 మిలియన్ అంటే దాదాపు 8,60,00,000 క్షమాదానాన్ని ఇచ్చేందుకు నిమిషప్రియ కుటుంబం సిద్ధమైంది. దీనికి మృతుడి కుటుంబం అంగీకరిస్తే నిమిషప్రియకు మరణశిక్ష తప్పే అవకాశం ఉంది. అయితే దీనికి మృతుడి కుటుంబం అంగీకరించడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ శిక్ష విధించాల్సిందేనని పట్టుబడుతోంది. అసలు శిక్ష వాయిదానే తప్పుబడుతోంది. దీంతో కేఏపాల్ నిన్నంతా చేసిన ప్రచారంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు పాల్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. రాత్రి పగలు గత 3 రోజులుగా కష్టపడి ఇండియా నుంచి బయలుదేరి ఈ యెమెనీ ఇండియన్ నర్సుని విడిపించడానికి హూతీ లీడర్స్ తో కలిశాను. మీడియా మిత్రులు మీరు చాలా మంది అది నిన్న ముఖ్యంగా నేను సుప్రీం కోర్టులో మోదీ గవర్నమెంట్ ప్లేడర్ మేమేమీ చేయలేము, సనా సిటీలో గవర్నమెంట్ లేదు అన్నారు. అది అబద్ధం. హూతీ గవర్నమెంట్ ఉంది. వారిని నేను కలిశాను, వారిని నేను ఒప్పించాను. అందరికంటే ముఖ్యం మోస్ట్ పాపులర్ ముస్లిం లీడర్ డాక్టర్ సెమీ అల్ అరియన్ చాలా హెల్ప్ చేశారు. ఆయన 5 సంవత్సరాలు అమెరికన్ ప్రిజన్ లో ఉండి 220 సంవత్సరాలు ఆయన ప్రిజన్ లో పెడితే ముస్లింల కొరకు ఫైట్ చేసి, పలస్టీనియన్స్ కొరకు ఫైట్ చేసి, అమెరికాతో ఫైట్ చేసి మంచి పేరు ఇక్కడ సంపాదించుకున్నారు. ఆయన సహాయంతో, చైర్మన్ మహదీ ఇబ్రహీం సహాయంతో, షేక్ అహ్మద్ గారి సహాయంతో, హూటీ లీడర్ హూతీ సహాయంతో, అలాగే కొంతమంది ఇరానియన్స్, ఒమాన్ లీడర్స్ కూడా హెల్ప్ చేశారు. కానీ మెయిన్ ఎక్కడైతే నిమిషప్రియ ప్రిజన్ లో ఉందో అది సనా, ఒకప్పుడు ఒరిజినల్ క్యాపిటల్. అది మన ఇండియన్ గవర్నమెంట్ కి యాక్సెస్ లేదు. వారే సుప్రీం కోర్టులో నిన్న చెప్పారు. నాకు యాక్సెస్ ఉండబట్టి వారందరినీ కలిసిన వీడియోలు, ఫోటోలు నేను మీకు రిలీజ్ చేశాను, ట్వీట్ కూడా చేశాను. మీరు ప్రార్థించారు. గవర్నమెంట్ చేయలేని పని దేవుడు చేయగలడు, గాడ్ కెన్ డూ అన్నారు. ముస్లిమ్స్ ప్రేయర్ చేశారు, క్రిస్టియన్స్ ప్రేయర్ చేశారు, హిందూ ప్రేయర్ చేశారు. మీ ప్రార్థన వల్ల ఇది కేవలం రేపు ఊరి కాకుండా పోస్ట్ పోన్ అయింది, అంటే వాయిదా పడింది. ఫ్యామిలీ ఎవరినైతే నిమిష చంపేసిందో సిచ్యువేషన్స్ మీకు తెలుసు. వారికి $1 మిలియన్ ఇస్తామని నేను హామీ ఇచ్చాను. 1 వీక్ లోపునే. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఇస్తుందా, నన్ను ఇమ్మంటారా? మీరు కానీ విడిపించారంటే మీరే $1 మిలియన్ ఇవ్వండి, మీరే క్రెడిట్ తీసుకోండి. దేశం సర్వనాశనం అయిపోతుంది. పట్టించుకునేవారు లేరు. ప్రార్థించేవారు ప్రార్థించారు కాబట్టి నా చర్చలు సఫలం అవడానికి కారణం మీరు మీడియా మిత్రులు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఇది కేవలం వాయిదా పడింది. అందుకనే మరలా నేను ఇప్పుడు ఆ లీడర్ని కలడానికి, ఎందుకంటే యెమెన్ చాలా డేంజరస్, అసలు ఎవ్వరు వెళ్ళలేదు.
నాకు గనక అంబాసిడర్ గవర్నమెంట్లు హోస్ట్ చేశారు గనక ఆ లీడర్స్ ని బయటకు రప్పించారు. ఎందుకంటే ఒకవైపు హూతీ లీడర్స్ కంట్రోల్, అదే భాగంలో గవర్నమెంట్ లీడర్స్ కంట్రోల్. రెండు గవర్నమెంట్, ఇద్దరు ప్రెసిడెంట్లు ఉన్నాయి ఒకే దేశానికి. అందుకే యుద్ధం వల్ల 10 లక్షల మంది చనిపోయారు. ఆ దేశం కొరకు ప్రార్థించండి, ప్రజల కొరకు ప్రార్థించండి, విక్టిమ్ ఫ్యామిలీ కొరకు ప్రార్థించండి, ప్రియా క్షమాపణ దొరికినట్టు ప్రార్థించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. షేర్ దిస్ వీడియో.